హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా ఈ వీడియోని చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 22 ప్లేస్లో అయితే ఉంది. సో ఈ క్యాంపస్ టోటల్ 525 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ పంజాబ్లో అయితే ఉందండి. పిన్ నెంబర్ 14001 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి jr.acad@IITRPR.ac.in అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 అండి. ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలని. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి రోప్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 50 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 35 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 75 ఇంటేక్ అయితే ఉంది. డిజిటల్ అగ్రికల్చర్ 20 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 35 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 28 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ 20 ఇంటేక్ అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 646 ఇంటేక్ అయితే ఉంది. సో మీరు వీటిలో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి పర్ యానం.